మీ తాడేపల్లిగూడెం వాళ్ళే, ఎందుకంటే మీకు తెలియాలి దేవుని శక్తి ఏంటో. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది ఏదో నామకార్థ క్రైస్తవులు అంటే ఏదో సాధారణమైన క్రైస్తవులుగా ఉంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయిస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో మనం చూడగలుగుతాం. తమ్ముడు రానన్న రా 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 రా. ఇద్దరు బాబులా? ఓ చెప్పండి, మీ సాక్ష్యం చెప్పాలి. మీ తాడేపల్లిగూడెంలో ఎక్కడ ఉంటారు చెప్పండి, మీ పేరు చెప్పండి. మేము తాడేపల్లిగూడెం యాగిలిపల్లిలో ఉంటాం మేడం. గట్టిగా అమ్మ ఫస్ట్ విజయవాడ సభలకు వెళ్ళాను. ఫస్ట్ టైంలోనే నేను తాడేపల్లిగూడెం సభలు విని నేను విజయవాడ సభలకు వెళ్ళానండి. నేను అసలు ఎలా వెళ్ళానో ఏంటో కూడా నాకు తెలియదండి. అసలు అనుకోకుండా ఆ నైట్ ప్రయాణం అయ్యి ట్రైన్కి వెళ్ళిపోయి వెళ్ళానమ్మ. వెళ్ళేటప్పటికి ఆయన పాస్టర్గా అమ్మతేజ గారు పేరు పెట్టి పిలిచి నన్ను స్పష్టపరిచారండి. అప్పటి నుంచి కూడా నాకు చాలా మార్పుగా ఉన్నానండి. చాలా అద్భుతాలు కూడా జరిగాయండి. చాలామంది ఈ పరిస్థితుల్లో నీ భర్త వచ్చాడు, మీ జీవితం ఎలా మార్చబడింది, ఈ రోజున మీ కుటుంబం ఎలా ఉందో చెప్పాలి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మేము అసలు చాలా తాగుడుకు బానిసై మమ్మల్ని పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేవారు. ఎప్పుడైతే విజయవాడ వెళ్ళారో తాగుడు వ్యసనాన్ని నుంచి పాస్టర్ గారు మా ఆయన్ని విడుదల చేశారు. తర్వాత దేవుడు విడుదల చేశారు. తర్వాత కూడా చాలా గొడవలు పడ్డాం. మేము పెళ్ళైన కాడి నుంచి మాకు గొడవలు కానే ఉంది. ఎప్పుడు తగ్గుతాయి అనుకుని అలా ఆలోచిస్తూ డైలీ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాం, బాప్తిసం తీసుకున్నాం. మా జీవితాలు మారపడ్డాయి, మన భర్త పూర్తిగా మారాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతమందికి అర్థమైంది? విజయవాడ వెళ్ళే కూడా నేను మా అమ్మగారు హైదరాబాద్లో ఉంటారండి. హైదరాబాద్లో కూడా ఉండే కూడా నేను మా అమ్మగారికి చెప్పాను. మా అమ్మగారు ఉన్న ప్లేస్ దగ్గర ఒక ఆవిడకి 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఆవిడని కూడా తీసుకొని మా అమ్మగారు వెళ్ళారంటండి. పేరు పెట్టి పిలిచారండి ఆయన పాస్టర్ గారు. ఆమేన్. చాలా సంతోషం. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ మీటింగ్స్కి వచ్చారు. ఆ రోజు ఎలా వచ్చారో చెప్పండి. అసలు నేను ఎలా వెళ్ళానో కూడా నాకు తెలియదండి. అసలు నేను నా జేబులో టచ్ ఫోన్ కూడా టచ్ పగిలిపోయిందండి. ఎవరైనా యూట్యూబ్ చూపించండి. ఆల్రెడీ డ్రింక్ చేసి ఉన్నారా? ఎంతో రోగం, ఎంతో బాధతో వచ్చానయ్యా. నేను ఎక్కడికి ఎలా వచ్చాను నాకే తెలియదయ్యా. ట్రైన్ చుట్టూ, రైల్వే స్టేషన్ చుట్టూ, బస్ స్టాండ్ చుట్టూ ఎంతో తిరిగానయ్యా. ఈ ప్లేస్ ఎవరు చెప్తలేదు. రాత్రి అంతా తిరిగానయ్యా. ఇప్పుడు పొద్దున్న 6 ఇక్కడికి వచ్చేసానయ్యా. ఆటో అయినా 6 గంటలకల్లా. ఎక్కడి నుంచి వచ్చావు? తాడేపల్లిగూడెం నుంచి అయ్యా. తాడేపల్లిగూడెం నుంచి వచ్చావు. తాగిపిచ్చే దురాత్మ, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, తాగిపిచ్చే దురాత్మ ఇప్పుడే 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 నేను చెప్తాను తమ్ముడు వాళ్ళకి కొద్దిగా. ఎస్, తాడేపల్లిగూడెం మీటింగ్లో నాకు తెలిసి సెకండ్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్, అది ఫస్ట్ మీటింగ్. తాడేపల్లిగూడెం ఇది ఫస్ట్ మీటింగ్. విజయవాడకి అది సెకండ్ మీటింగ్కి వచ్చారా, ఫస్ట్ మీటింగ్కి వచ్చారా? మీరు సెకండ్ మీటింగ్కి వచ్చారు. సెకండ్ మీటింగ్కి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు అంటే ముందు కూర్చున్నాడు. అర్థమవుతుందా? ఈ సాక్ష్యము మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. తను వచ్చిన తీరు కూడా మీకు తెలుస్తుంది. చాలా భయంకరంగా తాగేసి వచ్చాడు. ఎంత భయంకరంగా అంటే తన కంట్రోల్లో తను లేడండి. కానీ అద్భుతమైన దేవుడు. హల్లెలూయా. నిజంగా వీరిని చూస్తుంటే ఈరోజు నాకు చాలా సంతోషం వేస్తుంది. నిన్న నైట్ మేము వచ్చినప్పుడు ఆయన హడావిడి చూడాలి, ఆయన సంతోషం చూడాలి. అసలు పూర్తిగా మనిషే మారిపోయాడు. ఆయన ముఖమే మారిపోయింది, ఆయన మాట తీరు మారిపోయింది. నిన్నెంతగానో సేవకుడు నేను ప్రభుని స్తుతించామండి. హల్లెలూయా. నేను నైట్ చూసి ఒక వంతు అయితే ఇప్పుడు తన భార్యతో పిల్లలతో చూడడం మరొక వంతు ఉంది. చాలా సంతోషం వేస్తుంది. తాగేసి వచ్చాడు. ఆ రోజున నిజంగా సేవకుడు సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు
తమ్ముడు గురించి మాట్లాడాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? భయంకరమైన వ్యసనాలకు అలవాటైపోయాడు. చాలా భయంకరమైన వ్యసనాలకు అలవాటు అయిపోయాడు. ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు. కుటుంబం విడిపోయింది అని చెప్పారు కదా. ఎస్, కుటుంబము విడిపోయింది కూడా. ఈ సమస్యల వల్ల కుటుంబం విడిపోయింది. కానీ దేవుడు తాకుతే, చాలామంది అంటారు టచ్ అంటే ఏంటి? అవునా? దేవుడు తాకిడి అని అర్థం. ఇదిగో దేవుడు ఇలా తాకుతే చాలు, పాత జీవితం నూతనంగా మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన శక్తి వల్ల కాదు. ఎవరి శక్తి వల్ల జరుగుతుంది? దేవుని శక్తి వల్ల జరుగుతుంది. మేము చూసినప్పుడు అసలు తిన్న ఫేసే టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఈరోజు చూస్తుంటే ఆయన ముఖం కలకల్లాడుతుంది, దేవుని మహిమతో నింపబడిందండి. హల్లెలూయా. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ రోజున నా భార్య నేను సంతోషంగా ఉన్నాం, మా కుటుంబం కట్టబడింది, విడిపోయిన కుటుంబం కట్టబడింది, చెదిరిపోయిన కుటుంబం కట్టబడింది. తాగుడు ఏంటండి? తాగట్లేదంట, అన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పారు. మరో అద్భుతకరమైన విషయం ఏంటో తెలుసా? లైవ్లో ఏకీభవిస్తున్న వారు వినండి. మరొక అద్భుతమైన విషయం, దీని ద్వారా ఏం జరుగుతుంది అని చాలామంది అడుగుతున్నారు. వీటి వల్ల, ఈ సభల వల్ల ఏమి జరుగుతుంది? దేవుడు పిలిస్తే ఏంటి యూజ్? మాట్లాడితే లేకపోతే పేరు పెట్టి పిలిస్తే ఏంటి యూజ్ అని అడుగుతున్నారు. ఇదిగో ఇదే యూజ్. ఏంటో తెలుసా? ఈ రోజున బిడ్డలిద్దరు బాప్తిజము తీసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి దైవ సేవకుడి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఇదిగో దేవుడి తాకిడంటే ఇలానే ఉంటుంది. పాత జీవితాలు మార్చబడతాయి, నూతనమైన జీవితాలుగా మార్చబడతాయి. హల్లెలూయా. ఎంతమంది వీరిని బట్టి సంతోషిస్తూ ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున బ్రతుకులు మార్చారు దేవుడు, మనస్సులను మార్చారు, అదేంటి స్వభావాలను మార్చారు. ఈ రోజున చక్కగా కుటుంబం, ఇద్దరు చక్కని బిడ్డల్ని దేవుడిచ్చి చక్కగా ఈ కుటుంబాన్ని నడిపించిన దేవాది దేవునికే, ఈ ఆత్మలు రక్షించిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఇదిగో ఈ మీటింగ్స్ ద్వారా ఇదిగో ఇలాంటి ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు రక్షణలోనికి నడిపించబడుతున్నాయి. ఆమేన్. ఈ రోజున చాలామంది మీ బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న యవనస్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నవారు లేదా లైవ్ చూస్తున్నవారు, దేవా నా జీవితం కూడా అలా మారిపోవాలి, నువ్వు తాకయ్యా, నీవు తాకు, నన్ను నడిపించు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. నాన్న చాలా సంతోషం. ఉదయం నుంచి తిరిగేస్తున్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. అరే తాగొచ్చి అక్కడ నిలబడిన పిల్లోడు ఎక్కడా? ఈ రోజున అలా ట్యాగ్ వేసుకొని దేవుని పని చేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడ వాలంటీర్స్ చెల్లెలు ఎవరో నాకు తెలీదు, వీళ్ళందరినీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పటికిప్పుడు వచ్చి నేను దేవుని పరిచర్య చేస్తామని ట్యాక్స్ వేసుకొని చేస్తున్నారు. వాళ్ళందరికీ టీలు ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టీలు ఇస్తున్నాడు. ఆమె గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంకను మిమ్మల్ని నడిపించును గాక. నాన్న నమ్మకంగా ఉండండి, సాక్ష్యాన్ని కోల్పోవద్దు. ఏం కోల్పోవద్దు? సాక్ష్యం కోల్పోవద్దు. చివరి వరకు ఈ సాక్ష్యము ఇలాగనే కొనసాగును గాక. ఇంకా మీరు బలవంతులుగా, ఇంకను మీ ద్వారా అనేకులు నడిపించబడాలి. ఆమె ఎందుకే అనుకుంటా మిమ్మల్ని ఎక్కడికి? విజయవాడ దేవుడు పంపించారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. కుటుంబాన్ని బట్టి సంతోషపడుతున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దామా? చెప్దాం, బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. గాడ్ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం.